అంజీ, సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం. ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయ తత్వం. నీలోని ఆ స్వచ్ఛమైన రామతత్వమే నన్ను నీ వైపు నడిపించింది. 150 అడుగుల విగ్రహాన్ని నిలువునా నిలబెడితే అది అంతులేని శూన్యాన్ని చూపెడుతుంది. అదే నిడివిని నీటికి అడ్డంగా ఆనకట్టగా నిర్మిస్తే అది నీ తోటి మనుషుల ప్రాణాలు కాపాడే మహాకార్యాన్ని చేపడుతుంది. నీలోని రామతత్వాన్ని తలుచుకో, నీ మనోనిశ్చయాన్ని మారుతిగా మలుచుకో. సీతమ్మ తల్లి వారధిని పూర్తి చేసి నీ జన్మ సార్థకం చేసుకో. వెళ్ళు, శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. పని మొదలు పెట్టాడా? ఇంక లాభం లేదు. ఆణ్ణి పంపి ఈణ్ణి పంపి చివరకు సాములోని చంపుకొని ఇంకొద్దాం. అరే టార్జాన్ లే లే, అంచుగడతలు కావాలి నాకు. మెంటల్ హాస్పిటల్లో గొలుసులతో కట్టి పడేసే రోజులు వచ్చాయి నీకు. రాములోరి గుడి జోలికెళ్ళావు, నీ రాత మారింది. అంజిగాడి జోలికెళ్తే అడుక్క తింటావు. ఇకనైనా ఆ సీతమ్మ తల్లి డ్యాం పని జరగని. అంటే ఆ అంజిగాడిని చంపడం చేత కాదా? చేతగా కాదు, అంజీ దేవుళ్ళు అంటాడు. ఈ డ్యాం మన ఊరందరి కోసం. ఈ డ్యాం జోలికెళ్తే మనకు పుట్టగతులుండవు. ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకో. నా మాటిను, అంజీ కాలు పట్టుకో, చేసిన పాపాలన్నీ పోతాయి. నేను ఇక బతకలేనమ్మో. నా తమ్ముడే నా మాట కాదన్నప్పుడు ఇక నేను బతకలేనమ్మో. నేను చచ్చిపోతా. అంజీగాన్ని ఆపాలి, లేకుంటే చంపాలి. అంతే కదా? వెళ్తాను. వినాశకాలే విపరీత బుద్ధి. శ్రీ ఆంజనేయమండి, ఆపొద్దండి. మన సీతమ్మ తల్లి డ్యాం మన ఊరి కోసం అండి, మన అందరి కోసం అండి. వద్దండి సీతమ్మ తల్లి డ్యాం ఆపొద్దండి. మీ దండం పెడతానండి. శ్రీ ఆంజనేయం.
శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ హరి మర్కట మర్కటాయ వీరాంజనేయ సీతాశోక వినాశకాయ వీరాంజనేయ లక్ష్మణ ప్రాణదాతాయ వీరాంజనేయ వీరాంజనేయ వీరాంజనేయ. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నా పద్దుని నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను కూడా నువ్వు క్షమించాలి బాబు. ఇంకా మాట్లాంట కానివ్వండి. శ్రీ ఆంజనేయ